మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య. ఇజ్రాయెల్ వెంట అమెరికా కూడా ఉంది కాబట్టి ఏమైనా ఉంటే ఆ మూడు దేశాలు తేల్చుకోవాలి. ఈ మూడు దేశాలు ప్రతీకార దాడులు చేసుకున్నాయంటే ఓ అర్థం ఉంది. అంతేకాని మధ్యలో గల్ఫ్ దేశాలు ఏం చేశాయి? ఇరాన్ ఎందుకు గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది? ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వెంటాడుతోన్న డౌట్స్ ఇవి. ఈ యుద్ధంలో ఏమాత్రం సంబంధం లేకపోయినా గల్ఫ్ గాయపడుతోంది. ఇరాన్ దాడులతో అరబ్ దేశాలు నష్టపోతున్నాయి. యుద్ధం తాలూకు నష్టంతో గల్ఫ్ దేశాలు ఇప్పట్లో కోలుకుంటాయా? యుద్ధం వాళ్ళది, గాయం గల్ఫ్ది. ఇరాన్ దాడులతో నష్టపోతోన్న గల్ఫ్ దేశాలు. అరబ్ దేశాలు ఇప్పట్లో కోలుకుంటాయా? పశ్చిమాసియాలో మొదలైన యుద్ధంతో ప్రపంచమంతా ఇరాన్ తీరును నిశితంగా పరిశీలిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతోన్న భీకర పోరులు గల్ఫ్ దేశాలు బలిపశువులవుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు తలపడుతుంటే మధ్యలో అరబ్ దేశాల ఆర్థిక మూలాలు దెబ్బతినటం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ తన ప్రత్యర్థులైన ఇజ్రాయెల్, అమెరికాపై మిసైళ్లను ప్రయోగించాల్సింది పోయి దుబాయ్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, UAE లాంటి పొరుగు దేశాల వైపు మళ్లించటం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇజ్రాయెల్ ని వదిలేసి ఇరాన్ మిడిల్ ఈస్ట్ లోని గల్ఫ్ దేశాలను ఎందుకు టార్గెట్ చేసిందనే చర్చ మొదలైంది. ఇరాన్ తమ మిసైళ్లను పొరుగు దేశాల వైపు మళ్లించడానికి ప్రధాన కారణం ఆ దేశాల్లో ఉన్న అమెరికా స్థానిక స్థావరాలే. బహ్రెయిన్, ఖతార్, కువైట్, UAE లాంటి దేశాల్లో అమెరికాకు నేవీ ఎయిర్ బేస్లున్నాయి. ఇరాన్ పై దాడులు చేయటానికి అమెరికా, ఇజ్రాయెల్ ఈ స్థావరాలను వాడుకుంటోందని ఇరాన్ బలంగా నమ్ముతోంది. దాంతో నేరుగా వాషింగ్టన్ పై దాడి చేయలేని ఇరాన్ అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు పక్కనే ఉన్న ఈ లాజిస్టిక్ హబ్లను టార్గెట్ గా చేసుకుంది. ప్రధానంగా చమురు మీదే ఆధారపడిన గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తే ఆ దేశాలు అమెరికాపై ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపుతాయనేది ఇరాన్ ఎత్తుగడగా కనిపిస్తోంది. అంటే మాపై దాడులు ఆపకపోతే మీ మిత్ర దేశాలను కూడా దెబ్బతీస్తామనే హెచ్చరిక ఇది. ఇప్పటికీ హర్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీనివల్ల గల్ఫ్ దేశాల ఆయిల్ ఎగుమతులు ఆగిపోయి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందనేది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ఇరాన్ ఆర్థికంగా తట్టుకోవటం కష్టం. అందుకే గల్ఫ్ దేశాల్లోని చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేయటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బ్లాక్మెయిల్ చేసే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోందనే అభిప్రాయాలున్నాయి. గల్ఫ్ దేశాలు ఇప్పుడిప్పుడే ఇతర రంగాలపై ఫోకస్ పెట్టాయి. కేవలం చమురు నిల్వలను మాత్రమే నమ్ముకోకుండా అనేక రంగాల్లో ఆర్థికంగా ఎదగాలని చూస్తున్నాయి. బిజినెస్, షాపింగ్, రియల్ ఎస్టేట్, హౌసింగ్, బంగారం వ్యాపారం, ఎయిర్పోర్టులు ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రపంచం మొత్తానికి ఓ బిజినెస్ సెంటర్ గా, సేఫ్ హెవెన్ గా ఎదిగే దిశగా కృషి చేస్తున్నాయి. అటు పశ్చిమ దేశాలకు, ఇటు ఆసియాకు మధ్యలో సెంటర్ పాయింట్ గా, వన్ స్టాప్ డెస్టినేషన్ గా ఉండాలని చూస్తున్నాయి. దాంతో గల్ఫ్ కంట్రీస్ అంటే కేవలం చమురు మాత్రమే కాదనే ముద్ర తొలగిపోతోంది. అరబ్ దేశాలంటే సేఫ్ హెవెన్ గా, వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. అయితే ఇజ్రాయెల్, అమెరికా చేస్తోన్న యుద్ధంతో సంబంధం లేకపోయినా ఇరాన్ దాడులతో అరబ్ కంట్రీస్ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదముంది. ముఖ్యంగా టూరిజం, వ్యాపారంపై గట్టి దెబ్బ పడుతోంది. దోహా లాంటి నగరాలు ప్రపంచానికి బిజినెస్ సెంటర్ గా ఉంది. ఎయిర్పోర్టులు, నౌకాశ్రయాలపై దాడులు జరగటం వల్ల విదేశీ పెట్టుబడిదారులు, టూరిస్టులు గల్ఫ్ దేశాలకు వచ్చేందుకు 1కి 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది.
ఇక సౌదీ అరేబియాలోని రిఫైనరీలు, ఖతార్లోని గ్యాస్ ప్లాంట్లు ఇరాన్ డ్రోన్లు, మిసైళ్ల దాడికి గురవుతున్నాయి. దుబాయ్ ఎయిర్పోర్టు పైన దాడులు జరిగాయి. వీటిని మళ్లీ నిర్మించాలంటే బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. యుద్ధం వల్ల గల్ఫ్ మీదుగా ప్రయాణించే షిప్పులకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇది ఆ దేశాల ఎగుమతి దిగుమతి ఖర్చులను పెంచుతుంది. కొన్ని దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలు చమురుపై మాత్రమే ఆధారపడకుండా తమ ఆర్థిక వ్యవస్థను మిగతా రంగాలతోనూ సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇరాన్ చేస్తోన్న ప్రతీకార దాడులు ఈ ప్రయత్నాలను దారుణంగా దెబ్బకొడుతోంది. ముఖ్యంగా దుబాయ్ అంటే సేఫ్ హెవెన్ అనే లేబుల్ ఉంది. కానీ ఈ దాడులతో అది ఎగిరిపోయింది. చాలా దేశాలు గల్ఫ్ దేశాల్లోని తమ పౌరులను తిరిగి వెనక్కు రమ్మని ప్రకటించేశాయి. జాగ్రత్తగా ఉండాలని చెప్పాయి. వీలైనంత త్వరగా అక్కడి నుంచి ఖాళీ చేసేయమంటున్నాయి. అయితే ఇలా వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగి గల్ఫ్ దేశాలకు వస్తారా లేదా అనే అనుమానాలు కూడా వెంటాడుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే గల్ఫ్ దేశాలు ఊహించనంత నష్టం చవిచూడాల్సి వస్తుంది. మళ్లీ పూర్వ వైభవం అందుకునేందుకు చాలా ఏళ్లు పట్టొచ్చు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతం తర్వాత ఇరానియన్ మిసైల్స్ గల్ఫ్ దేశాలే టార్గెట్గా దాడులు చేస్తున్నాయి. మరి అరబ్ దేశాలు ఇరాన్పై ఎందుకు తిరిగి దాడి చేయట్లేదు? కావలసినంత సంపద ఉన్న, అత్యాధునిక ఆయుధాలున్న గల్ఫ్ దేశాలు ఎందుకు సంయమనం పాటిస్తున్నాయి? ఇంత నష్టపోతున్నా ఇరాన్ దాడులను ఎందుకు తిప్పికొట్టట్లేదు? ముస్లిం ఉమానే దీనికి కారణమా? మిడిల్ ఈస్ట్ అంటే 3 దశాబ్దాల కిందట ఓ అస్థిరమైన ప్రాంతం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ 30 ఏళ్లుగా బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్, యుఏఈ, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలు ఓ స్థిరత్వాన్ని తీసుకొచ్చాయి. కానీ ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లు గల్ఫ్ దేశాల్లోని యుఎస్ స్థావరాలనే కాదు, దుబాయ్, అబుదాబిలోని లగ్జరీ హోటళ్లు, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దాడులు చేశాయి. దాంతో గల్ఫ్ దేశాల్లోని నిర్మాణాలే కాదు, వాటికున్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇరాన్, అరబ్ దేశాల్లోని పౌర నివాసాలపై దాడులు చేసిన ఆ దేశాలు సంయమనం పాటిస్తున్నాయి. ఇది వ్యూహాత్మక మౌనమా లేక మతపరమైన కోణముందా అనే చర్చ మొదలైంది. అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ దేశానికి అధిపతి మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలకు నాయకుడు. గల్ఫ్ కూడా ముస్లిం దేశాలున్న ప్రాంతమే. అయితే యుద్ధం వల్ల తలెత్తిన పరిణామాలతో అరబ్ దేశాలు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముస్లిం ఉమ్మాలో భాగమైన దేశంపై వారు పెద్ద ఇస్లామిక్ సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిగా ముద్రపడటమే కాకుండా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచిన వారిగా పరిగణిస్తారు. పైగా ఖమేనీ లాంటి షియా ముస్లిం నాయకుడి తర్వాత అరబ్ దేశాలు తిరిగి దాడులు చేస్తే ముస్లిం సమాజానికి మరో విధంగా సంకేతాలు వెళతాయనే భావన ఆ దేశాల్లో ఉంది. పైగా ఇప్పుడు రంజాన్ మాసం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో మిడిల్ ఈస్ట్ మొత్తం తీవ్రమైన సంఘర్షణలో చిక్కుకుంది. అయితే ఒక్క సౌదీ అరేబియా నుంచి మాత్రమే ఇరాన్ కి హెచ్చరికలు వెళ్లాయనే చర్చ జరుగుతోంది. దాడులు ఇలాగే కొనసాగితే ప్రతీకారం తీర్చుకోవాలని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రాయల్ సౌదీ సాయుధ దళాలకు అధికారం ఇచ్చారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మధ్య ప్రాచ్యంలో ఆధిపత్యం కోసం సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దీర్ఘకాలికంగా శత్రుత్వం నడుస్తోంది. ఇరాన్ కూడా అదే అదనుగా సౌదీలోని ఆరంకో శుద్ధి కర్మాగారంపై దాడులు చేసింది. రియాద్లోని యుఎస్ ఎంబసీ పైన అటాక్స్ జరిగాయి. వాణిజ్యపరంగా శాంతియుతంగా ఉండే మిడిల్ ఈస్ట్ దేశాల్లోని నగరాలు కాలిపోతుంటే అరబ్ దేశాలు ఇరాన్ కు వ్యతిరేకంగా వెళతాయా లేదా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. అయితే ఇరాన్ పై దాడి తరువాత అనేక అరబ్ దేశాలు సైనిక దాడిలో చేరేందుకు ముందుకొస్తున్నాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు. కానీ ఇది దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఆ దేశాలు సంయమనం పాటించడానికి ముస్లిం ఉమ్మా కారణమనే వాదన వినిపిస్తోంది. అరబిక్ భాషలో ఉమ్మా అంటే జాతి, సమాజం, ప్రజలు అని అర్థం. ప్రపంచ
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరినీ ఒకే సమాజంగా, ఒకే కుటుంబంగా పరిగణించడాన్ని ఉమ్మా అంటారు. ఈ భావన ఖురాన్ ద్వారా ముస్లింలందరిలోనూ పాతుకుపోయింది. ఇస్లామిక్ బోధనల ప్రకారం అల్లాని, మెహమ్మద్ ప్రవక్తని విశ్వసించే వారంతా ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా వారంతా ఒకే సమాజం అనే భావన ఉంది. ముస్లిం దేశాలన్నీ కలిసి ఒకే గొంతుకగా ముస్లిం సమస్యలపై పోరాడాలనే ఈ భావన ప్రేరేపిస్తుంది. షియా సున్నీ విభజన కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. అరబ్ దేశాల్లో సున్నీ ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది. ఇరాన్ పూర్తిగా షియా ముస్లింల దేశం. ఇరాన్ కాకుండా ఇరాక్, లెబనాన్, పాకిస్తాన్లో షియా జనాభా అధికంగా ఉంది. గతంలో కూడా కొన్ని కీలక సమయాల్లో షియా సున్నీ విభేదాలను పక్కన పెట్టారు. అయితే 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుతో ముస్లింలు, యూదుల మధ్య శతాబ్దాల తరబడి కొనసాగుతోన్న శత్రుత్వం మరింత తీవ్రమైంది. ఇది మరో సంఘర్షణాత్మక అంశంగా మారింది. ఇజ్రాయెల్ చర్యలు తరచుగా ముస్లిం ప్రపంచంపై దాడులుగా చిత్రీకరిస్తున్నారనే వాదనలున్నాయి. అయితే ఇప్పుడున్న సంక్షోభంలో ఇరాన్ గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకు ఆ దేశాల్లో అమెరికా స్థావరాలు ఉండటమే కారణమని తెలిపింది. దాడుల తర్వాత గల్ఫ్ దేశాలన్నీ ఓ జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. ఇరాన్ దాడులు తమ దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే చర్యగా, తమ పౌరులను ప్రమాదంలో పడేసే ప్రయత్నమని ఖండించాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది. హేయమైన ఇరాన్ దాడులను ఖండించింది. ఆత్మరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కుని గుర్తు చేసింది. ఇరాన్ అమెరికా స్థావరాలే తమ టార్గెట్ అని చెప్తోంది. అయితే ఈ సున్నీ మెజారిటీ అరబ్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ ఆపరేషన్లో చురుగ్గా పాల్గొనలేదు. జోర్డాన్, సౌదీ అరేబియాతో సహా చాలా దేశాలు ఇరాన్ పై దాడులకు తమ గగనతలాన్ని వాడేందుకు ఒప్పుకోలేదు. భద్రత పరంగా మద్దతు కోసం వారి ఆర్థిక వ్యవస్థలను, కీలకమైన చమురు సౌకర్యాలు, హర్ముజ్ జలసంధి లాంటి సముద్ర మార్గాలను రక్షించుకునేందుకు అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండాలని అరబ్ దేశాల ప్రయోజనాలు ఈ వైఖరి అనుగుణంగా ఉంది. ఎదురు కాల్పుల్లో చిక్కుకున్న ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల నుంచి ఎలాంటి సైనికపరమైన ప్రతీకారం రాలేదు. పైగా ఇప్పుడు ఇరాన్ పై దాడి చేస్తే అది అమెరికాకు, ఇజ్రాయెల్ కు అనుకూలంగా ఉన్నారనే సంకేతం వెళుతుంది. అందుకే గల్ఫ్ దేశాలన్నీ సంయమనం పాటిస్తున్నాయనే చర్చ కూడా ఉంది. తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటే ఇరాన్ నేరుగా టార్గెట్ చేసుకుని దాడులు పెంచుతుందనే ఆలోచనలోనూ ఉన్నాయి. అరబ్ దేశాల అధికారిక వైఖరి ఏమైనప్పటికీ ఖమేనీ మరణాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఒక ఇస్లామిక్ నాయకుణ్ణి హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.